హే గాయ్స్! ఇక మనం 'వన్ పీస్' నంబర్ 456 స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ నాది కానీ చెక్ చేయకపోతే దాన్ని చెక్ చేసి వచ్చేయండి. ఇక మన ఆలోచన లేకుండా మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా పెట్టుకోండి. మనకి 'వన్ పీస్' నంబర్ 456లో మన జోరో ఇంకా కోటిలతో ఫైట్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. జోరో ఫుల్ ఫామ్తో తన 3 స్టార్స్ పవర్స్ని యూస్ చేస్తూ ఆ కోటిలతో ఫైట్ చేయాలనుకుంటాడు. ఆ కోటిలు కూడా దాని దగ్గర వెపన్స్తో మన జోరోతో ఫైట్ చేసేదానికి చాలా రెడీగా ఉంటాయి. ప్లస్ మన జోరో కూడా దానికి మంచి తక్కడే ఇస్తూ ఉంటాడు. ప్లస్ అవి చాలా గట్టిగా ఫైట్ చేసుకుని ఉంటే మన జోరో మంచి అటాకులు ఇస్తూ ఉంటాడు. 3 స్టార్స్ వర్డ్స్ యూస్ చేస్తా ఆ కోర్టులోని వస్తున్న పెట్టి దాన్ని ఓడిస్తానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ దాన్ని ఓడించలేకపోతున్నాం. దాని ప్లస్ దానికి మంచి ఎఫర్ట్స్ ఉంటాయి. ప్లస్ మనోడు కూడా వెళ్ళి చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసి మన చాపర్ని చూపిస్తాడు. చాపర్ కూడా ఇంకా న్యూస్ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏసు చనిపోయిన విషయం ఇంకా మన నామి చూస్తుంది. ప్లస్ అక్కడికి మన సాంజీ కూడా చూస్తూ ఉంటాడు. సాంజీ కాస్త కొద్దిగా మనిపోయి ఉంటాడు. ఇక్కడ చూసిన నికోరాబిన్ కాపాడడానికి రెవల్యూషన్ ఆర్మీస్ వచ్చేస్తుంటాడు. అక్కడికి గ్యాకులో వచ్చేసి ఏసు చనిపోయాడు అని చెప్పి లూఫీ ఇప్పుడు ఇలా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. తను ఇప్పుడు ఏ చనిపోయిన విషయం చెప్పేసరికి మన షాక్ అవుతా ఉంటాడు. ఇప్పుడు లూఫీకి ఎలా ఉంటుందో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయినా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఆ కోట్లను భయపెట్టి ఎలా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన లాభాలు అంటే అంతా చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి స్విమ్మింగ్ చేసుకుంటా మన రేలీ వచ్చి ఉంటాడు. అది కూడా బ్యాడ్ యాస్గా. ఎందుకంటే వాటి అన్నింటిని చంపుకుంటూ వస్తుంది. హే లూఫీ బాగున్నావా అని చెప్పి చెప్తుంటాడు. హే రేలీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అనేస్తా అంటాడు. నీకు నేను ట్రైనింగ్ ఇద్దామని ప్లాన్ వేస్తూ వచ్చా. జిమ్మే నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మీరు చాలా పెద్దోళ్ళు అయిపోయారు, బాగున్నట్టున్నారు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే రేలీకి ఇంకా మన బోయ్ ఇంకా ఒకరికి బాగా గుర్తున్నట్టున్నాడు. దాన్ని ఇక్కడ చూస్తుంది లూఫీకి ఫుల్ బోయ్ ఇంకా ఫుడ్ తెచ్చి ఉంటుంది. దాన్ని డబ్బు తింటా ఉంటాడు. ప్లస్ రేలీతో మాట్లాడుతుంటాడు. నువ్వు చేసిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. మెరీన్ ఫోర్ట్లో మెన్ను కప్పడానికి నువ్వు చాలా కష్టపడావు, కానీ ఇప్పుడు మెన్న నిజంగానే చనిపోయాడు. అలాగే ఇప్పుడు నువ్వు చాలా వీక్గా ఉన్నావు. నెక్స్ట్ నీకు రాబోయే వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాడు అని చెప్పి దాన్ని నువ్వు మెరీన్ ఫోర్ట్లోనే చూసావు కదా, నీకు నువ్వు చాలా ట్రైనింగ్ చేసుకోవాల్సి వస్తుంది లూఫీ అని చెప్తుంది. ఇక్కడ చూస్తే మన ఊసాబ్ గాడు మన చనిపోయాడని చెప్పి నేను ఖచ్చితంగా లూఫీ ఇప్పుడు బాగా ఉంటాడు, ఖచ్చితంగా తనలో ఉండాలి, నేను ఫ్రెండ్ని ఖచ్చితంగా కాపాడి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఇలా తిండి పడినాడు, కానీ నా ఫ్రెండ్స్ కోసం నేను వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళొచ్చు, కానీ ఇలాగే వెళ్ళాను, నువ్వు చాలా వీక్గా ఉంటావు అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నేను వెళ్ళాలనుకుంటే ఇక్కడ చూస్తే నామి కూడా అక్కడి నుంచి ఒక షిప్ని దొంగలిచ్చేసి వెళ్ళాలని అనుకుంటుంది. ఇక్కడ చూసి దొంగలిచ్చేసాక మన నామి ఇక్కడ బండి ఇచ్చేసి పెట్టుంటాడు. ప్లీజ్ తను మాయ మాటలు చెప్పి తన బుచ్చింగ్ టెక్నిక్స్ తీసుకున్న వాళ్ళు తాటతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఇది విషయం ఫ్రాంకీ కూడా తెలిసిపోయి ఉంటుంది. ఫ్రాంకీ కూడా దాని గురించి వెళ్ళాలని చెప్పి ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి ప్లస్ వాళ్ళకి మెరీన్స్ కూడా వచ్చేసి ఉంటాడు. ప్లస్ మెరీన్స్ వచ్చి ఇక్కడ చూస్తే జోరో గడు స్టైల్గా వచ్చి ఇప్పుడు నేను పవర్ఫుల్గా మారాలి, అలాగే లూఫీకి అసలు ఎందుకు వాళ్ళు అన్న చనిపోయాడని చెప్పి ఆలోచిస్తున్నాడు. నువ్వు పవర్ఫుల్గా మారాలన్నా బయటకు వెళ్ళాలనుకున్నావు, నీకు బోర్డు కూడా ఇచ్చేసి ఉంటాడు. ఇంకా వాటిని ఓడిచ్చేసి వెళ్ళాలనుకుంటే ఇక్కడ చూస్తే అవి జోరో స్టైల్స్ కూడా కాపీ చేసేసి ఉంటాయి. అవి చూసి అలవాటు అయిపోయి ఉంటాయి. దాని నుంచి జోరో చాలా షాక్ అవుతూ ఉంటాడు, ఎందుకు ఇవి టైప్ అని చెప్పి. ప్లస్ మన జోరోలో బోర్డు కూడా కొట్టేసి ఉంటాడు. ఇంకా అలాగే న్యూస్లో ఏసి చనిపోయిన విషయం ప్లస్ లూఫీ కనికన పని చేసిన విషయం అని చెప్పి మొత్తం కనబడతా ఉంటుంది. జోరో నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి నీ కెప్టెన్ కోసం, నువ్వు కెప్టెన్ కూడా ఇంకా పవర్ఫుల్గా మారాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు గో ఫీలింగ్ తో. ఇక్కడ చూస్తుంది వీళ్ళిద్దరు. అలాగే తనకు వచ్చి చెప్తా ఉంటాడు నీ కెప్టెన్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాడు అని చెప్పి, అలాగే నీ కెప్టెన్ చేసిన ఎఫర్ట్స్ అన్ని బాగున్నాయి, కానీ నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ వాటిని నోటించాలని చెప్తుంది. ఇక్కడ చూస్తుంటే మన బోయ్ ఇంకా చెప్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు లూఫీ బయటకు వెళ్తాం కష్టం కదా అని చెప్పి చెప్తుంటే, అవును లూఫీ ఇప్పుడు స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్ వెళ్ళే బయటకు వెళ్ళగలడు, లేకపోతే బయటకు వాళ్ళందరూ ఇంకా స్ట్రాంగ్ ఉంటాడు. ఇప్పుడు వెళ్తాను న్యూ గేట్కి, నువ్వు అదే కొత్త ప్రపంచానికి వెళ్తున్నావు లూఫీ అని చెప్పి చెప్తుంది. ఇక్కడ చూస్తే చాలా మెరీన్స్ కట్టిపడేసి ఒక మెరీన్ షిప్లోకి వెళ్ళి మన ఏస్కి సంతానం పలపాలని చెప్పి ప్లస్ ఒక మెరీన్ షిప్ని బెదిరించి మరీ లోపలికి వెళ్తున్నారు. అది డార్క్ లేడీ కాబట్టి ఇంకో అందరూ ఏం మాట్లాడుకుని వెళ్తుంటారు. దాన్ని నడిపేది ఎవడో కాదు మన డార్క్ లేడీ, తను నడుకుంటూ వెళ్తుంది. తను ఒక ఫార్మర్ పైలట్ కాబట్టి ఇక్కడ చూస్తే చాపర్తో మాట్లాడుకుని చాపర్ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. ప్లస్ అక్కడ చూస్తున్న న్యూస్ చూసేసి ఓమో ఇది టైప్ నేను వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే మన నికోరాబిన్ కోసం రెవల్యూషన్ ఆర్మీస్ వచ్చి మన నికోరాబిన్ని తీసుకుని వెళ్తుంటారు. ఆ విషయం మనకి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాడు. ఇంకా అక్కడ చూస్తామంటే మన నికోరాబిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ప్లస్ దానికి కూడా నేను కూడా తొందరగా వెళ్ళాలి లూఫీ దగ్గరికి, లూఫీ వెళ్ళాలి అని చెప్తుంటే లేదు మీరు ఎలా రావాలని చెప్తుంటారు. నాకు ఒక న్యూస్ పేపర్ ఇన్ని ఫస్ట్ నా గురించి తెలుసుకోవాలని చెప్పి తను ఒక న్యూస్ పేపర్లో చూస్తుంది. అక్కడ లూఫీ గురించి ఆర్టికల్ ఉంటుంది. ప్లస్ ఆర్టికల్ చూసి ఓకే లూఫీ నాకు అర్థండి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి అర్థం చేసుకుంటుంది. ఇక్కడ చూస్తుంటే మన సాంజీ గారికి ఒక ఛాలెంజ్ ఇచ్చింటుంది, కానీ నాకు న్యూస్ పేపర్ ఇచ్చాడు, కానీ దీని ప్రకారం చూస్తే నువ్వు స్ట్రాట్ అని చెప్పి నేను ఎట్లా నమ్మాలని చెప్పి ఉంటే ఇక్కడ చూస్తే మన ఇవాంక వచ్చేసింది, కానీ నమ్మదని చెప్పి కొట్టేస్తున్నారు. ప్లస్ లూఫీ గురించి అర్థం చేసుకుంటుంది. ఇక్కడ చూస్తే మన డ్రాగన్ కూడా దాని గురించి ఉంటుంటాడు, నీ కొడుకు చాలా పెద్ద పనులు చేస్తూ తిరుగుతున్నాడు అని చెప్పి ప్లస్ అంటే మెరీన్ ఫోర్ట్లో ప్లస్ రెవల్యూషన్ ఆర్మీ మొత్తం మాడిమోగిపోతూ ఉంటుంది. నేను దాని తర్వాత లూఫీ చేసింది ఏదో కాదు, ఒక ఆర్టికల్ వెళ్ళి చేసి మెరీన్ ఫోర్ట్కి వెళ్ళి ఏదో సంథింగ్ సంపాదన తలిపేసి ఉంటాడు. ఇప్పుడు దాని గురించి మనకు చెప్తుంటాడు. అలా 1 hour ఏగో చూపిస్తూ ఉంటాడు. మన లూఫీ ఇంకా మెరీన్ ఫోర్ట్ మొత్తం నాశనం చేసేస్తారు కాబట్టి దాన్ని రీబిల్డ్ చేస్తుంటాడు. దానికోసం నిజమా కథ అనిపించి అలా ఒక మీడియాస్ వచ్చేసి దాన్ని కవర్ చేస్తూ ఉంటాయి. అక్కడికి ఎక్కడి నుంచి ఒక మెరీన్ షిప్ అనేది వస్తూ ఉంటుంది, కానీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూడు చుట్టూలు తిరిగేసి ఉంటుంది. అది నడిపేది ఎవరు కాదు, సిల్వర్ రేడీ. ప్లస్ దాంట్లో ఉంటుంది మన స్ట్రా హ్యాట్ లూఫీ. తను తిరగడం చూస్తుంటే అందరూ వాడిని ప్రకటిస్తున్నాడు ఏందో అని చెప్పి మెరీన్స్ అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే తను సంతానం తలిపేదానికి వచ్చి ఉంటాడు. ఇక్కడ చూస్తుంది
ఉంది రియలీ తను తినే ఐటమ్స్తో ఈజీగా వాటిని పేల్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రియలీ అంత స్ట్రాంగ్గా ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి ఇంకా షాక్ అవుతున్నాడు. ఇంకా స్ట్రైట్గా రియలీ షిప్ని తీసుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. అలాగే లోపలికి వస్తుంటే ఏంటి మళ్ళీ ఫైట్ అని చేస్తానని చెప్పి అనుకుంటాడు. కదా సిల్వర్ లేడీ వస్తుంటే మన లూఫీ మీదకి అటాక్ చేసిన చాలా మంది వస్తారు. కదా సిల్వర్ లేడీ ఎవడు అద్దురా బాక్ని వెళ్ళాలని చెప్పి అప్పుడు తను వెళ్ళి గంట కొడతా ఉంటాడు. అలాగా గంట కొడుతూ ఉంటాడు. అలాగే దగ్గర 12 సార్లు గంట కొట్టుంటాడు. 12 సార్లు గంట కొట్టేసాక 6 సార్లు గంట కొట్టుంటాడు. దాన్ని చూసి ఇంకా షాక్ అవుతా ఉంటాడు. అలా గంట కొట్టేసి ఇంక వాళ్ళని వచ్చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరికి సమాధానం చెప్పకుండా స్ట్రైట్గా నడుచుకెళ్తున్నాడు. ఎవరైనా వస్తుంటే ఒకే ఒక చెట్టు కింద పడేసి ఇంకా వెళ్ళి గ్రేవ్ దగ్గరికి వెళ్ళి తనకి సంతానం తడుపుతాడు. తను బొకే పెట్టేసి ప్లస్ తనకి ఏదో సంథింగ్ మాట్లాడుతూ తను అనుకుంటా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చనిపోయావు అని చెప్పి మౌనంగా ఉంటాడు. దాని అంతా మీడియాస్ అందరూ క్యాప్చర్ చేస్తుంటారు. వెనక మెరీన్స్ అందరూ రెడీగా ఉంటారు. ప్లస్ దాన్ని చూసి సన్ గోకు దగ్గరికి పోయి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే లూఫీ ఇలా చేశాడని చెప్పి ఈ విషయం సన్ గోకుకు చెప్తూ ఉంటాడు. అయినా అదే అనవసరం లేదు. ఇప్పుడు లూఫీని చాలా వరకు కంట్రోల్లో ఉన్నాడు. లూఫీ రాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను వాడ్చాడు. ఇప్పుడు చాలా అంటే మెరీన్స్ కూడా చాలా వరకు ఏమైనా వింటాడు. కోబీ లేసేసి ఏమైంది అని చెప్పి వస్తుంటే ఇవేం కాదు, జస్ట్ నువ్వు షాక్లో ఉన్న పిల్లడా, దాని నుంచి నువ్వు రికవర్ అవుతా నాకు బాగా నచ్చింది అని చెప్పి ఒక డాక్టర్ చెప్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే స్మోకర్ గారు ఇక్కడ నుంచి అదే తన న్యూ వరల్డ్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. పోయి అడుగుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే కిడ్ చూసి స్ట్రా హ్యాట్ లూఫీ అంటే తేడంగా మళ్ళీ మెరీన్ ఫోర్ట్కి వెళ్ళాడా చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ తన ముందు మనకి తెలిసిన ఫిగర్ ఏమైనా ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తుంటే ఈ క్రొకడైల్ కూడా దాన్ని చూసి స్ట్రాంగ్ అవుతాడు. ప్లస్ దీంట్లో ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటాడు. చాలా వరకు లూఫీ చేసిన స్టంట్ మొత్తం చూస్తూ ఉంటాడు. ప్లస్ మన కార్డ్ గై ప్లస్ బ్రౌన్ వాడు ప్లస్ ఇంకేదంటా న్యూ ఐలాండ్లో వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు. ప్లస్ హ్యాట్ లూఫీ కోసం మనం వెయిట్ చేస్తామని చెప్పి ప్లస్ బక్కీని అందరూ క్యాప్టెన్ కన్నా చాలా దారుణంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే బక్కీ మళ్ళీ తిరిగి వచ్చేస్తాను ఆ క్రూని మళ్ళీ స్టార్ట్ చేసేసి ఉంటారు. ప్లస్ అలా లూఫీ చేసిన న్యూస్ గురించి మొత్తం చెప్తూ ఉంటాడు. లూఫీని అలా చేస్తాడని చెప్పి ఇక్కడ చూస్తుంటే సాబాడిలో కూడా అదే న్యూస్ అనేది మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. లూఫీ అలా చేసేసాడు, మళ్ళీ బయటికి వచ్చేసాడని చెప్పి ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ కాపాడుతూ ఉంటారు. అక్కడికి మన కూమా వచ్చేసి ఉంటాడు. కూమా వచ్చేసి ఏదో సంథింగ్ ఏదో కాపాడాలని చెప్పి వస్తూ ఉంటాడు. దానికి ఇక్కడ చూస్తుంటే మన బీఫీ కూడా చేస్తుంటుంది. లూఫీకి సమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. లూఫీని అలా చేస్తారు అర్థం కావట్లేదు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మన క్రొకడైల్ సమ్మా కూడా దాన్ని చూస్తూ ఉంటాడు. ప్లస్ ఇంకా అలాగే దాన్ని చాలా వరకు మన ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మన లూఫీ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాడు. ప్లస్ అందరూ అబ్బాయిలు చూసారు ఇంకా దాన్ని లాగుతూ ఉంటాడు. ప్లస్ అందరికీ దాని విషయం అనేది అర్థమైపోయింది. కానీ మనం ఒక జీరో దాన్ని అర్థం చేసిన లేట్ అవుతుంది. ఏం చెప్పాడంటే ఏం లేదు, లోయర్ కూడా కాస్త అర్థమైపోయింది. అదే అర్థమైంది, నువ్వు మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మీ అందరూ మళ్ళీ రీయూనిట్ అవ్వాలనుకుంటున్నారు. నాకు విషయం అర్థమైంది. ఇంకా కిట్ పైరస్ కూడా అక్కడి నుంచి అదే లా పైరస్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే నిక్ రాబిన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా బ్లాక్ బీర్ ఏదో సంథింగ్ ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనకి బౌలింగ్ ముందు చూపించి దాన్ని పవర్స్ ఏదో అబ్జర్వ్ చేసుకోవడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే నాకు నీ యూఎస్ చాలా ఎక్కువ ఉంది. ప్లస్ నేను తీసి నాకు ఒక మెరీన్స్ వస్తారు కాబట్టి నేను మెరీన్ షిప్ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇక్కడికి తన కోసం అక్కడికి స్ట్రైట్గా తన కోసం ఎవరో ఒక పైరట్ వచ్చేస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తే దాని కోసం స్ట్రైట్గా మనకి లావాగాయ వస్తూ ఉంటారు. దాని చూసి ఇంకంతా కొంచెం లావాగాడు వచ్చాడు, నేను కన్నా నాశనం చేస్తాను చెప్పి మనం వదిలేసి బాడీని వదిలేస్తాను వెళ్ళిపోయి అంటాడు. ప్లస్ అక్కడ చూసి ఒక బాడీ దొరికిన మంచి ఛాన్స్ అని చెప్పి బాడీని పండించాలని ప్లాన్ వేస్తుంటాడు. ఇక్కడ చూస్తున్న గోఫిలింగ్ స్ట్రా హ్యాట్ లూఫీ నీ పని చాలా బాగుంది. ప్లస్ నేను ఇంటర్వ్యూ చేస్తాను నాకు తెలియదు ఏదో పని చెప్తా ఉంటాడు నన్ను ఆర్ఎస్సీ బాగా చెప్పి దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ చెప్పడానికి తిరిగి వచ్చేస్తుంటాడు. అంటే లూఫీ చేసిన మనీ. ప్లస్ ఇంకా వాళ్ళందరూ ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్లస్ మన నామి కూడా ఇక్కడ జేడీ పవర్ఫుల్గా మారాలని చెప్పి అవన్నీ చూస్తుంటుంది. ఫ్రాంకీ కూడా చాలా వరకు ఏదో సంథింగ్ దీని అంటే కనుక్కొని పెట్టాలని చెప్పి వేగపం గురించి మొత్తం తెలుసుకోవాలని చెప్పి ప్లస్ ఇండస్ట్రీ గురించి మొత్తం తెలుసుకోవాలని చెప్పి దాన్ని రీసెర్చ్ చేస్తుంటాడు. సాంజీ ఇంకా మన ఇవాంక దగ్గర ఫైట్ జరుగుతూ ఉంటుంది. సాంజీ కూడా నేను వెళ్ళాలి, నేను ఏదైనా పవర్ఫుల్గా మారాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే బుక్ ఇంకా మన ఊసప్ కూడా చాలా వరకు మారాలని చెప్పి తన వెయిట్ మొత్తం గెయిన్ చేసుకోవాలని చెప్పి ప్లస్ పవర్ఫుల్గా మారాలని చెప్పి అనుకుంటారు. స్ట్రైట్ మన జోడో వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళి మన మీహావ్ దగ్గరికి వెళ్ళి నాకు ట్రైనింగ్ ఇప్పిండి, నేను పవర్ఫుల్గా మారాలని మీరు ఓడించాలని చెప్తుంటే నన్ను ఓడించేదానికి మీకు ట్రైనింగ్ కావాలని చెప్తుంటే లేదు, నేను స్ట్రాంగ్ అవుతాను, స్ట్రాంగ్గా మిమ్మల్ని ఓడిస్తాను, దాన్ని నేను గ్యారంటీ ఇస్తాను, మిమ్మల్ని జస్ట్ నేను వాటిని ఓడించాలని చెప్తే దాన్ని ఓడించేస్తాను కూడా చెప్తుంటారు. నాకు జస్ట్ మీ ట్రైనింగ్ ఇప్పిండి, నేను పవర్ఫుల్గా మారాలనుకుంటున్నాను చెప్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నువ్వా, బాగానే ఉంది, సరే అయితే నీకు నేను ట్రైనింగ్ ఇప్పిస్తాను, నువ్వు పవర్ఫుల్గా మారుతావు, రేపటి నుంచి నాకు ట్రైనింగ్ చేద్దారా అని చెప్పి అలా మన పెద్ద మనిషి వస్తాను ఫైటింగ్ చెప్తాం. ప్లస్ నన్ను ఓడించేస్తారా, నీకు ఇప్పుడే ట్రైనింగ్ ఇస్తాను, అది దగ్గరగా నా అంత పవర్ఫుల్ అని పెట్టిద్దని చెప్పి మన జోరో కూడా ఫైట్ చేస్తుంటాడు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు దాని అర్థం ఏంటంటే మనం 3 ఏళ్ళ తర్వాత కలుద్దాం, అది 3 రోజులు కాదు 3 ఏళ్ళ తర్వాత అదే 2 ఏళ్ళ తర్వాత కలుద్దాం అని చెప్పి ఉంటుంది. అలా వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు బెల్లు అని మోగిస్తారు కాబట్టి అలా అర్థం చేసుకుంటాడు. ఇంకా జిమ్మే కూడా మేము ఫిష్ మ్యాన్ ఎలా కలుస్తాను లూఫీ అక్కడికి వచ్చి అని చెప్పి ఉంటాడు. ప్లస్ మన బో హ్యాంకాక్ ఇంకా మన లూఫీ ఇంకా రేలీ మారి ఉంటాడు. ప్లస్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నాడు అంటే లూఫీకి ట్రైనింగ్
ఇస్తాను అని చెప్పి ఈ 2 నెలలు లూఫీకి ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చి తను పవర్ఫుల్గా మార్చాలని చెప్పి చెప్తుంటాడు. ప్లస్ అలాగే తనకి ఏమైనా చేసిన సాగొట్టేస్తా అని చెప్పి బోహంగా చెప్తూ ఉంటుంది. నువ్వు ఎంత ముసలో కానీ ఎంత పవర్ఫుల్ చేసిన సాగొట్టేస్తా ఉంటుంది. అలాగే లూఫీకి ఎప్పుడు ఫుడ్ ఇస్తా ఉంటుంది ఈయన అని చెప్తుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే లూఫీకి ఇదే సేఫ్టీ ప్లేస్, ఇక్కడ నుంచే నేను ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 2 ఏళ్ళు నువ్వు ఇంకా చాలా కష్టపడిపోతున్నావు స్ట్రా హ్యాట్ లూఫీ, నువ్వు పవర్ఫుల్గా మారిపోతున్నావు. దాని గురించి తెలుసుకుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది లూఫీ అని చెప్తుంటే, సరే నీకు ఇంకొన్ని గాని గురించి మాట్లాడాలని చెప్పి తనకి హాకీస్ అనేది ఇప్పుడు మనకి హాకీస్ అంటే ఏంటి, అసలు నా పవర్స్ అంటే ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. 3 టైప్స్ ఆఫ్ హాకీస్ ఉంటాయని చెప్తుంటాడు. తను వెనక ఏదో కోట్ అదే ఒక ఎలిఫెంట్ వస్తూ ఉంటుంది. దాన్ని గెట్టులో మరిపి దాన్ని కొట్టాలనుకుని నన్ను ట్రై చేస్తుంది. దాన్ని ఓడించమని చెప్పుంటాడు. మన లూఫీ ప్రెసెంట్ పవర్తో దాన్ని ఎటువంటి కొట్టలేకపోతుంటాడు, స్పీడ్గా మూవ్ అవుతుంటాడు. చూసావా నీ పవర్ అనేది ఇంకా చాలా తక్కువ ఉంది. అసలు హాకీస్ అంటే ఎలా పనికి వస్తాయి అంటే, ఒకటి కాంక్రోస్ హాకీ, ఒకటి అబ్జర్వేషన్ హాకీ, ఇంకోటి ఆర్మెంట్ హాకీ. ప్లస్ తను స్ట్రైట్గా ఒకే చెట్టు దాన్ని కింద పడేస్తూ దాన్ని ఫైట్ చేస్తుంటే దాని అబ్జర్వేషన్ హాకీతో మొత్తం కదులుతూ ఉంటాడు. ప్లస్ స్కైపీ వాళ్ళు ఏంటంటే దాన్ని తెలుపుటి అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇప్పుడు అర్థం నువ్వు అబ్జర్వేషన్ హాకీతో కళ్ళు మూసుకుని కూడా ఇలా ఫైట్ చేస్తూ ఉన్నారా, నాకు ఇప్పుడు అర్థం చెప్తారు. ఇక్కడ చూసి మన స్కైపీలా చూసారు కదా, మన గాడ్ కూడా ఇలాగే చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఇలా చెప్తాడు. అలాగే ఇప్పుడు నీకు నెక్స్ట్ చూపించేది ఆర్మెంట్ హాకీ అని చెప్పి తను జస్ట్ ఒక స్లాష్తో నాకు పడగొట్టేస్తుంది. తన చెట్ని చాలా స్ట్రాంగ్గా మార్చుకుని ఆర్మెంట్గా మార్చుకుని దాన్ని ఒకే స్లాష్లో పడగొట్టేస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఆర్మెంట్ హాకీ అంటే ఏంటో. వాళ్ళు అందుకని వాళ్ళు అదే ఆర్మెంట్ హాకీతో ఒక డెవల్ ఫుడ్ యూస్ కూడా ఈజీ కొట్టచ్చు. అలాగే మనోడు కూడా కీసాను అలాగే టచ్ చేసి కొట్టుంటాడు, ఇంకంటే పవర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ కూడా ఏదంటే కాంక్రర్ హాకీ. ఈ 2 అనేది చాలా వరకు మందికి ఉంటాయి, కానీ కాంక్రర్ హాకీ అనేది చాలా పవర్ఫుల్ అండి. దాన్ని ఎవరి చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. కాంక్రర్ హాకీ అంటే నువ్వు నిలబడిన చోట్ల నుంచి నీ 100 మంది ఎలిమిస్ కూడా ఈజీగా పడేచ్చు, చూడు దాన్ని చూసి నేర్చుకున్న దగ్గర అని చెప్పుంటుంది. అలా చాలా కోపంగా ఎలిఫెంట్ అనేది మళ్ళీ మన రైలు మీద కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంటే రియల్లీ ఏం చేయకుండా అది వస్తున్న తిరిగి దాన్ని జస్ట్ దాన్ని కాంక్రర్ హాకీతో పడేసి ఉంటాడు. అది భయపడి అక్కడ పడిపోయింది. ఇది కాంక్రర్ హాకీ అంటే అర్థమైందా. దీనికి చాలా రేడిగా ఉంటుంది, కానీ నీ దగ్గర ఇది ఆల్రెడీ ఉంది. దీన్ని మెరీన్ ఫోర్ట్లో అబ్జర్వ్ చేశాను. నువ్వు దాన్ని మెరీన్ ఫోర్ట్లో కూడా ఒకసారి ట్రై చేస్తావు. దీన్ని నేను చాలా ట్రైనింగ్ ఇవ్వాలి, నువ్వు దాన్ని చాలా పవర్గా యూజ్ చేస్తావు దీన్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే ఇంకా మన లూఫీకి ఇంకా 2 ఏళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాను, ఇంకెలాగా నువ్వు ఇక్కడ బతికి వీటి దగ్గర నుంచి ఫుడ్ నువ్వు తీసుకుంటూ ఉండాలి. ఇంకా నువ్వు వెళ్ళి సరే అని చెప్తాను హ్యాట్ పెట్టేసి ఇంకా 2 ఏళ్ళ తర్వాత వచ్చి నేను హ్యాట్ని కలెక్ట్ చేసుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే వెటర్స్ అనేది మారిపోతుంటుంది. తన తర్వాత లూఫీకి 2 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. తను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తా అంటే తను చాలా వరకు పడిగి ఉంటాడు. ప్లస్ ఇంకా నేను సాబోడికి వెళ్ళాలి, ఇంకా టైం వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా టైం వచ్చేసి నేను వెళ్ళాలని చెప్పి ఇంకా బోహంగా చూసి లూఫీని చాలా మారిపోయారు 2 ఏళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా చూస్తే మన బోహంగా చాలా రైలు అనేది 6 నెలల ముందే బయలుదేరిపోయి ఉంటాడు సాబోడికి. ఇక్కడ చూస్తే నేను 6 నెలల ముందే వచ్చేసాను లూఫీ అని ట్రైన్ చేసి తెలియదు. అప్పుడు ఫస్ట్ వచ్చింది మన రోనో వస్తాడు. నువ్వు వచ్చేసావు చూడు, నా బాల్ ఇంట్రెస్టింగ్ వచ్చింది, నెక్స్ట్ ఫస్ట్ నువ్వే అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాంట్లో సింగ్ చేసి మన నామీని చూపిస్తూ ఉంటాడు. నామీ అక్కడ బాల్ సెంటర్లో కూర్చుని ఏదో డ్రింక్స్ అనేది ఆర్డర్ చేస్తూ ఉంటుంది. తను అక్కడ చేసి ఇంకా చూస్తే ఒక పేపర్ చదువుతుంది. స్ట్రా హ్యాట్ టీమ్ అనేది ఒక కొత్త మెంబర్స్ని రిక్రూట్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. దాని నుంచి ఇది ఎప్పుడు చేసేది సరే నాకు అర్థం కాదని చెప్తుంటాడు. మన నామీ అది ఫేక్ అంది. దాన్ని చాలా మంది చూసి స్ట్రా హ్యాట్లో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే స్ట్రా హ్యాట్ మెరీన్ పోర్ట్లో ఏమేం చేస్తారో అందరికీ బాగా తెలుసు. అక్కడ చూస్తుంటే ఫేక్ స్ట్రా హ్యాట్ అనేది వస్తూ ఉంటాడు. వాళ్ళు అక్కడికి వచ్చేసి చూసేలా రెస్టారెంట్ నాకు ఫుడ్ తీసుకురాలి సాగుడేస్తాను, నేను ఎవడో నీకు తెలుసు కదా అని చెప్పి అరుస్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన బ్రుక్ కోసం అని చెప్పి చాలా రైలు కట్టేస్తుంటాడు. బ్రుక్ అనేది చాలా ఫేమస్ అయిపోయింటాడు. తను మన సాబోడికి తిరిగి రావని చెప్పి ప్లాన్ చేస్తుంటాడు. అలాగే బ్రుక్ కూడా తన ఫేమస్గా అయిపోయి సాబోడికి ఎట్టని వచ్చేస్తుంటాడు 2 ఏళ్ళ తర్వాత. ప్లస్ తన ఇది అయిపోయిన వెంటనే తన ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి అనౌన్స్మెంట్కి వచ్చేస్తుంటాడు. ప్లస్ సాంజీని ఇంకా కొంచెం కలిసి ఇక్కడికి వచ్చేస్తుంటాడు. సాంజీ అమ్మాయిని చూస్తుంటే చాలా బాగుంటుంది, నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అడుచుకుంటూ వెళ్తుంటారు. చూస్తుంటే ఫ్లేక్స్ హ్యాట్కి ఇలా సర్వ్ చేయాలని భయపడతా అంటాడు. ఏమి నువ్వు సర్వ్ చేసానికి భయపడతావు చెప్పి ఇక్కడ మంకీది లూఫీ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక నువ్వు సర్వ్ చేస్తావు లేదా లేకపోతే నువ్వు సంభయపడతావు అని చెప్పి తను చెప్తుంటాడు. సార్ కానీ నాకు కావాల్సిన అసలు అమ్మాయిని తీసుకురా, అమ్మాయి చాలా బాగుంది అని చెప్పి చెప్తుంటాడు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళా, తను నీ దగ్గరికి వస్తుందని చెప్తుంటే తను పగడుగా మాట్లాడుతాను చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి చెప్పేసి ఉంటుంది. నేను నీ టైప్ కాదని చెప్పేసారు కల్లా ఏం నువ్వు భయపడుతున్నావా, నీకు అర్థం కావట్లేదా, నువ్వు మా స్ట్రా హ్యాట్ లూఫీ దగ్గర ఇలా మాట్లాడుతున్నాను నా నీకు అసలు తెలుసా అని చెప్పి చెప్తుంటుంది. బాగానే ఉంది అని చెప్తారు. అప్పుడే ఒక క్యారెక్టర్ ఎంట్రీ చేసి బాగానే ఉందని చెప్పి ఒక ప్లాన్తో తను అంతం చేసేసి ఉంటాడు. తను వచ్చేసి ఏం బాగున్నావు ఎంగ్లీడి, చాలా రోజులు ఏం చూసినా అంటే ఊసాప్ అని చెప్తాను అది చేసుకుంటుంది. ఇది చాలా బాగుంటుంది, చాలా రోజుల తర్వాత చూసాను, చాలా ఇంప్రూవ్ అయిపోయి ఇక్కడ చూస్తున్న ఫేక్ స్టార్ట్ అని చెప్తుంది. సరే మనం బయటకు వెళ్ళాం పదని చెప్పి బయటకు వచ్చిన బట్టి తను మొత్తం బ్లాస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకొకటి చూస్తుంది ఇది మెయిన్స్ ఫాల్స్ కూడా తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే స్ట్రా హ్యాట్ వాళ్ళు కొత్త మెంబర్స్ని జాయిన్ చేసుకుంటారని చెప్పి ప్లస్ వాళ్ళు రీయూనియన్ అవుతున్నారు అని చెప్పి ప్లస్ వాళ్ళు చాలా పెద్ద పవర్ఫుల్గా మారిపోయారని చెప్పి పెద్ద క్రూన్ క్రియేట్ చేసుకొని ప్లాన్ వేస్తారని చెప్పి చెప్తుంటుంది. ఇదంతా మన నికరాబిన్ కూడా వింటూ ఉంటుంది. ఎందుకంటే ప్లస్ ఇక్కడ చూస్తుంటే తను 2 చూసి షాక్ అవుతుంది. ఆ 2 ఏంటంటే మన బ్రుగ్గర్ కాన్సెప్ట్ ప్లస్ మన స్ట్రా హ్యాట్ కానీ ఎక్విప్మెంట్
పాయింట్. ఇక్కడ చూస్తుంటే మన చాపడు కూడా చాప ఒడికి వచ్చేస్తుంటాడు. ఫ్రాంకీ వచ్చేసి మన సన్నీని చూస్తుంటాడు. చూస్తూ ఉంటే తన ముందే ఎవరినో షూట్ చేసి పడేసి ఉంటాడు. అది ఎవరో కాదు, మన మంకీ డీ లూఫీ, కానీ ఫేక్ మంకీ డీ లూఫీ. తన కాల్ చూస్తున్నారు. తనకి నాకు అర్థం వచ్చింది, నాకు కాలు తగిలింది, నాకు నచ్చలా, అందుకే కాల్చే, ఏమైనా తప్ప అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాన్ని తిరిగి చూస్తుంటే తను ఎందుకంటే రూట్లెస్గా ఉన్నా అని చెప్పి చెప్తుంటుంది. నువ్వు ఇప్పుడు నాకు ఎదురుగా మాట్లాడు అని చెప్పి తన ముందే సప్పని పేల్చి దొబ్బేసి ఉంటాడు. తన బుర్రకైనా అక్కడికక్కడ పేల్చి దొబ్బేసి ఉంటాడు. దాన్ని చూసి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇందుకు నువ్వు ఇలా చేస్తావు అని చెప్తుంటాడు. అప్పుడే మనకి ఎదురుగా మన రియల్ అండ్ లూఫీ వెళ్తూ ఉంటాడు. వెళ్ళి మన ఫేక్ లూఫీని కొట్టేసి ఉంటాడు. కింద పడిపోయి ఉంటారు. ఎరా ఎంత పని చేస్తావు, నేను ఎవడో తెలుసా, నేను స్ట్రా హ్యాట్ లూఫీని అని చెప్పి చెప్తూ ఉంటాడు. నన్నే దోసి కింద ఉంటాడు. చెప్పాను నువ్వు రారా ఇక్కడికి అని చెప్తుంటాడు. అసలు నువ్వు నీ మొహం చూపి అని చెప్తే లూఫీయా అని చెప్పి చెప్తుంటాడు. అక్కడ చూస్తూ ఉంటే నాకేం సంబంధం లేదు, నన్ను క్షమించండి అన్నగాడు అని చెప్పి మన లూఫీ అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. క్షమించాలా రా నా కొడక, ఇప్పటివరకు నన్ను ఎవరు అలా అనలేదు, నేను స్ట్రా హ్యాట్ లూఫీ, నీకు తెలుసా విషయం చెప్తుంటాడు. మనవాడు ఎవడో తెలియకుండా అని చెప్పి తనకి మాస్క్ పెట్టి తనకు ప్లస్ అలా రూపం మార్చేసి పంపిస్తున్నాడు. దీనికంటే మన లూఫీ గురించి తెలిసిందే కదా, పెట్టండి నా కొడుకు, దొరికినవన్నీ అన్నం సాగొడతా, అదే పెట్టి ఒకరిని పోయి కలుస్తూ ఉంటాడు. అలా చెప్పి పెట్టేసి ఉండదు. ఇంకా అలాగే తనకి దగ్గర నెల మంట ఫుడ్ మొత్తం పెట్టేసి ఉంటుంది. ఏం క్యాబ్ తీసినట్టు మాట్లాడు అని చెప్పి చెప్తుంది. నేను మాట్లాడని చెప్తుంది. ఇక్కడ చూస్తే మన సాంజీ కూడా చేస్తుంది. సాంజీ వచ్చేసి నెంబర్ 8. తను అక్కడికి వచ్చేసి నేను కాస్త లేట్గా వచ్చేసినట్టు. ఫస్ట్ ఎవరు వచ్చానంటే జ్వరం వచ్చాను చెప్తుంటారు. అవును ఓడట్ట వచ్చాను చెప్పుకుంటే చూస్తే మెరీన్స్ అందరూ చాలా రెడీగా అవుతా ఉంటాడు. ఎందుకంటే స్ట్రా హెచ్చాలి ఇక్కడికి. ఇక్కడ చూస్తే చాపడతాను చూసి ఇక్కడ చూస్తుంటే మనం స్ట్రా హెచ్చాలి ఉంటుందని చెప్పి వెళ్ళాలనుకుంటా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి జోడో ఇంకా సాంజీ జోరో ఇంకా ఫేక్ సాంజీ ఇక్కడ కనబడుతుంటాడు. వాళ్ళు వెళ్తా ఉంటాడు. ఎందుకు నాకు ఇది చాలా తలగనొప్పి ఉంటుంది. ప్లస్ అక్కడ మనకి నికోరాబిన్ కూడా కనబడుతుంది, కానీ ఫేక్ చాపడు కూడా కనబడుతుంది, కానీ నక్కలాగా ఉంటుంది. అది ఫుల్ నాకు ఇంకా చూసి స్ట్రాచర్లు వచ్చేసారు. వాళ్ళకి మన సాగొట్టేసి అని ప్లాన్ వేస్తూ ఉంటుంది. మన చాపడు తను చూస్తే లేదు అక్కడ జోరో సాంజీ ఎలా ఉన్నారు, మీరు చాలా మారిపోయారు, నాకు చాలా ఆనందంగా ఉంటాను చెప్తుంది. ఇక్కడ చూస్తుంటే దాన్ని చూసి ఇంకా షాక్ అవుతున్నాడు. నా మీ స్వాన్ నికోరాబిన్ స్వాన్ కూడా వచ్చేసారా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే లూఫీని ఇంకా మన లూఫీ ఇద్దరు ఫైట్ చేస్తుంటాడు. ఏం నీకు ఇబ్బంది, నేను నా ఫైట్ చేస్తావా చెప్పు, నేను స్ట్రా హెడ్ లూఫీ నీకు అసలు ఎన్నో తెలుసు. మళ్ళీ లూఫీ అయితే అవుతూ ఉంటాడు, కానీ ఏం మాట్లాడుకున్నా గొమ్మికెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. దాని ఇక్కడ ఏంది లూఫీ ఫైట్ చేయబోతున్నాడు, ఇంకా అందరూ మన దీన్ని ఖాళీ చేయాలని చెప్పి చెప్తుంటాడు. ఏ పిల్లడు దాన్ని తీరా అని చెప్పి చెప్తుంటాడు. బాస్ అక్కడ ఏదో సంథింగ్ జరుగుతున్నట్టు బాస్, మెరీన్స్ వస్తున్నాడు అని చెప్పి చెప్పేసి అక్కడ సరే ఫస్ట్ నేను సాగు కొట్టేసిన మెరీన్స్ అక్కడ లూఫీ మీద బుల్లెట్ చేస్తే దాన్ని తను డాచ్ చేసేస్తుంటాడు. తను చాలా ఈజీగా డాచ్ చేసేస్తుంటాడు. దాన్ని చూసి ఏమని చెప్పి తను కాంక్రీట్ హాకీ యూస్ చేస్తుంటాడు. ఆ కాంక్రీట్ హాకీతో మొత్తం అందరు పడిపోయాడు. దాన్ని తను చేయడానికి నెల పడిపోయాడు. అసలు తనకి ఏంటి ఏంటంటే పౌడర్ అని చెప్పుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసి స్ట్రా హెడ్ లూఫీ చాలా పవర్ఫుల్గా మారిపోయాడు. మనం దీన్ని చూడొచ్చు. ఇక్కడ చూస్తుంటే మన చాప మన ఫేక్ వాళ్ళని వెళ్తూ ఉంటుంది. ప్లస్ అని చూస్తుంది ఇదేంటి మన చాప దొరికాడు. తను చూస్తుంటే నిజమైన చాపలు లాగా ఉన్నాడు, మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అంతే తన నక్కని కింద పడేసి ప్లస్ ఇక్కడ చూస్తే నికోరాబిన్ ఎవరో కిడ్నాప్ చేసేస్తుంటారు. దాని చూసి రాబిన్ నీకేమైనా చెప్తుంటే నికోరాబిన్ కిడ్నాప్ చేసేసారు. ఏం బలవలే మన తర్వాత చూసుకుంటాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మన సాంజీ బయటకు వచ్చి ఫుడ్ తీసుకునే దానికి వెళ్తూ ఉంటాడు. చాలా ఫుడ్ చేయాలని చెప్పి మన నామి వాళ్ళకి. ఇక్కడ చూస్తుంటే నేను కూడా ఒక చూశాను, వాడు ఇక్కడ పనుకోమని చెప్పి నేను వాడి దగ్గర 3 స్పాట్స్ ఉంటాయని చెప్తే ఉంటే వచ్చి నాతో స్క్విడ్ బోర్డు కొడుతుంది, ఇంకా దాన్ని ఫిషింగ్ చేస్తా అని చెప్పేసి నా వాళ్ళ పనుకుంటున్నాడు. కానీ తప్పుతా అంటే పనుకున్నాడు. వాళ్ళు అప్పుడే బయటికి వెళ్ళిపోయారని చెప్తే అర్థమైందని చెప్పి చెప్తా ఉంటాడు. ఏదో అతను వచ్చి ఎత్తే ఉంటారా అని చెప్పి చూపించుంటాడు. తను 2 తన కళ్ళ దగ్గర డ్యామేజ్ ఉండని చెప్తే సరే అదేం పట్టించుకుంటే వాడు ఎక్కడ ఉన్నాడు, నా తెలిసి ఇప్పటికే చచ్చిపోయి ఉంటాడు అని మాట్లాడుతుంటాడు. ఇక్కడ చూస్తుంది బబుల్స్ లేస్తే పైనుంచి ఏదో సంథింగ్ వస్తూ ఉంటుంది. ఒక షిప్, అది కూడా 2 మొక్కలు కోసిపోయి వచ్చి ఉంటుంది. దాన్ని చూసి ఇది ఎవరు చేశాడు, అసలు ఇదేం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అది చేసింది ఎవరో కాదు, మన రోనర్ నవాజ్ జోరో. ప్లస్ అని చూసి నా కొడగా నువ్వు చాలా తప్పు అని చేసు, మా షిప్ను నాశనం చేసేస్తాం మా టీమ్స్ అంటే, ఇది నీ డెస్టినీ, నేను నీ షిప్లో పడుకుంటున్నావు, తప్పు కాదు, ఇది నీ తప్పు, ఇదంటే నీ వల్ల జరిగింది, నాకేం అనవసరం అని చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మన నికోరాబిన్ చూపిస్తుంటుంది. నికోరాబిన్ స్ట్రైట్గా మన సన్నీ దగ్గరికి వెళ్ళిపోయింది. సన్నీ దగ్గరికి పోయి సూపర్ అని చెప్పి మన ఫ్రాంకీ చెప్తుంటాడు. చాలా రోజుల్లో చూసాను నికోరాబిన్ అని చెప్తే తను చాలా అప్డేట్గా మారిపోయి ఉంటారు మన ఫ్రాంకీ కూడా. ప్లస్ ఇక్కడ చూస్తే కోడింగ్ అనేది ఎవరు చేస్తుంటే తను ఎవరో కాదు మన రిలీజ్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ కోడ్ కూడా చాలా బాగుంది నాకు. సరే మన స్ట్రాచ్ అంటే అందరూ వచ్చేసారు, కానీ లూఫీ ఒకటే రాలేదు అని చెప్తుంటాడు. దీని గురించి చేసి ఆ బ్రుక్ గురించి అంతే. బ్రుక్ 3 రోజుల క్రితం వచ్చేసి తను కాన్సెప్ట్ పెడతా ఉంటాడు. బ్రుక్ చాలా ఫేమస్. ఇప్పుడు నాకు తెలిసి మన క్లోజ్ అయినా ఉంటుంది. కదా మన చాపల్లి రే నికోరాబిన్ దొంగలించి తీసుకునేపారా, కిడ్నాప్ చేసేసారా, పదరా అంటే అదన్న పక్కన పెట్టు, ఫస్ట్ నా కొడుకు ఎక్కడ ఎట్టకండి, నా కొడుకు నన్ను చాలా ఇది చేసాడు అని చెప్పి చెప్తుంది. అన్న ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. చూస్తే మన లూఫీకి రెస్పెక్ట్ కూడా ఇస్తుంటాడు. అన్న చెప్పి రేస్ మీకు చెప్తుంది నాకు అర్థం కావట్లేదా, నికోరాబిన్ కిడ్నాప్ చేసేసారా అని చెప్తుంది. ఇది ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చారా అంతే, ఇదన్నా చాపర్ అన్న అని చెప్తుంది. చాపర్ రియల్ చాపర్ అయి ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే నికోరాబిన్ చాలా చూసుకోవచ్చు చెప్పండి, మనం ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తే లూఫీలా కాదు, లూఫీలో లూఫీ చాలా మారిపోయాడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రియల్ చాపర్ కూడా అక్కడ నుంచి
ప్లస్ అక్కడ వీళ్ళు ఇంకా రియల్ స్ట్రా అనుకుని వీళ్ళందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు. ప్లస్ ఇంకా అందరూ 3 నెంబర్ 42లోకి కలసా అని చెప్పి ఉంటారు. ప్లస్ ఇంకొందరూ మీనింగ్ ఎక్కడే పెట్టబోతుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. పెట్ట చేస్తుంటారు. ప్లస్ అక్కడికి ప్యాసిఫిక్ స్టేషన్ వెళ్ళి వాటిని నువ్వు స్ట్రాచర్ని బంధించమని చెప్పి ఆర్డర్స్ కూడా వచ్చేసింది. ఇంకా అదే పని చేద్దామని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే చాలా వరకు మంది వెళ్తూ ఉంటారు. లూఫీ కూడా వెళ్తూ ఉంటే అక్కడ మన జోడో ఇంకా సాంజీ ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు మధ్యలో గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ గురించి తెలిసింది కదా, ఇద్దరికి పడుతూ ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక చోట్ల ఆగిపోతూ ఉంటారు. మన జోడో అయితే వెళ్ళిపోతూ ఉంటారు, తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మన చాపగా చాలా స్పీడ్కి వెళ్తున్నారు. లూఫీ చాలా మారిపోయారు అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూనే మన వాళ్ళు అంటే వెళ్తుంటారు. చాపలు ఏం బాగున్నా అని చెప్పి కలిసిపోయింటారు. నమ్మిక నువ్వు చాలా మారిపోయి నాకు తెలిసిన వాళ్ళు దొంగలు ఉంటారు అని చెప్పి చెప్తుంటారు. అయినా మీరు చాలా మంచి వాళ్ళు అని చెప్పి మన వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ప్లస్ అక్కడికి చాపర్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి పెట్టుకుంటూ వెళ్తాం. మన ఫ్రైగా ఇంకా లూఫీ వెళ్ళకపోతే ఆ లూఫీ గారు సంబంధం చెప్పేస్తారని చెప్పి నాకు అర్థమైందని చెప్పి ఇంకా అందరూ మాట్లాడుకుంటూ చాపర్ కోసం వెళ్తూ ఉంటారు. ఎందుకంటే చాపర్ వాళ్ళ కోసం ఇక్కడ చూస్తుంది. నా తెలిసి ఆకాయే కదా మన కెప్టెన్ చెప్పిన చెప్తే మీరేం చాలా మారిపోయారు, అయినా మీరు ఎట్టున్నారు, సరే ఫస్ట్ మనకి ఇక్కడ చల్లం పదని చెప్తుంటారు. ఇక్కడ చూస్తే జోరో ఇంకా సంజయ్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంక వీళ్ళందరూ ఏందరూ చేస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకెళ్ళందరూ చూసి వీళ్ళు ఇంటికి ఇట్లా ఫైట్ చేసుకుంటారని చెప్పి బయట కూడా అనుకుంటారు. ఇక్కడ చూస్తే చాలా వరకు 3 నెంబర్ 42 దగ్గర చాలా మంది వచ్చేస్తుంటారు. ఇంకా అక్కడ గ్రూప్ మీటింగ్ అయిపోయింది. ప్లస్ అందరూ మెరీన్స్ అందరూ కూడా దాన్ని చూసి ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ఇది నిజంగానే జరుగుతుంది చెప్పి చాలా మంది చాలా పెద్ద పైరట్సే ఉంటారు అక్కడ. వాళ్ళ పేరు అనేది నేను చెప్పలేకపోతున్నాను. ప్లస్ అందరూ అక్కడ ఉంటారు. ప్లస్ నిజంగానే స్ట్రా హెడ్ లూఫీ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటారా లేదా అని చెప్పి చూసినాక చాలా మంది వచ్చింటారు. ప్లస్ దాని నుంచి ఒక మెరీని కనిపెట్టేసి ఆ మెరీన్ అక్కడికక్కడే చంపి దెబ్బేసి ఉంటారు. దానివల్ల చంపి దెబ్బేశారు కల్లా మొత్తం చాలా వరకు వచ్చేసి అక్కడ మన ఫేక్ లూఫీ వచ్చేసి ఇంకందరూ రెడీ కండి, ఇంకందరికి నేను ఇంట్రాకేట్ చేసి వాళ్ళు నా క్రూలో జాయిన్ చేసుకుంటా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా క్రూలో యాక్సెప్ట్ వాళ్ళు అందరూ ఇంకా నేను స్ట్రా హెడ్ లూఫీ దగ్గర పని చేయబోతున్నాను అని చెప్తుంటారు. ఇక్కడ చూస్తుంది అన్న నీకు కావాల్సిన ఈడేనా, నాకు పక్కన దొరికాయని చెప్తుంటే సరే నువ్వు చేపలు మిస్ చేసావని చెప్తే అవునన్నా సార్ క్షమించండి అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. చూసి మనం బ్రుక్ చూపిస్తూ ఉంటారు. బ్రుక్ తన కాన్సెప్ట్లో చాలా గట్టిగా పడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్లస్ మెరీన్స్ అందరూ ఇన్ఫార్మ్ చేసేసి ఉంటారు. మెరీన్స్ వచ్చేసి స్ట్రా హెడ్ బ్రుక్ ఇక మేము నేను బండి చేస్తామని చెప్పి చెప్తూ ఉంటారు. దాన్ని చూసి ఇదేంటి తను ఒక పైరెత్తా అని చెప్పి మాట్లాడుతుంది. అవును నేను నిజంగా నాకు పైరెత్తా అంటుంది. ప్లస్ తన మేనేజర్ కూడా వచ్చేసి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతాను కదా, వద్దు తను ఏం చెప్పాకని చెప్పి ఆడియన్స్ అందరూ మెరీన్స్తో ఫైట్ చేస్తుంటారు. ఎందుకంటే బ్రుక్ అంటే ఫేమస్ అయిపోయి ఉంటారు. బ్రుక్ అక్కడి నుంచి తప్పించుకునేసుకుని ఉంటారు. ప్లస్ మన ఫేక్ సంజీవ్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింటారు. ప్లస్ నమ్మి కూడా అక్కడికి వచ్చేసి ఉంటుంది. ప్లస్ మన రేలీ కూడా అక్కడికి వచ్చేసి చూస్తూ ఉంటాడు. ఇంకందరూ కలిసి చాలా ఇంక్రూమెంట్గా మారిపోయారు. స్ట్రాచ్ చాలా పవర్గా మారిపోయినట్టు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మిలిగింది మీ స్ట్రా హెడ్ లూఫీ ఒకడే, మీ క్యాప్టెన్ వచ్చేస్తే ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు కదా అని చెప్తుంటే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఫ్రాంకీ ఇంకా వీళ్ళిద్దరు నన్ను సింక్ చేసి మన లూఫీ గారి ఫేక్ లూఫీ గారు చేసే పని చెప్తా అంటారు. ప్లస్ రియలీ అసలు కోడింగ్ అంటే ఏంటని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. అలా అని చెప్పి నాకు అర్థమైంది కూడా చెప్పి ఉంటారు. సో ఇంక నేను వెళ్ళొచ్చు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంక సరే ఇంక మనం వెళ్ళిపోతాం, ఫస్ట్ లూఫీ రాని అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దాని ఇక చూస్తుంటే మన జోరో ఇంకా సంజయ్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఇద్దరు ఫైట్ చేస్తున్నాడు, రానా నా కొడుకు నువ్వు వెద నా కొడుకు నువ్వు కలిపి నా కొడుకు అని చెప్పి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా గుమ్మగా అయిపోయి ఉంటాను కదా, కాల్ చేసి రావాల్సిన టైం వచ్చేసిందని చెప్పి ఇక్కడ చూస్తామంటే ఇప్పుడు మీ అందరి ముందే నా పవర్ ఏంటో చూపిస్తాను. ఈ పిల్లని చంపేసిన తర్వాత ఇంక మీ అందరికీ చెప్తాను నేను అసలు ఏంది నా పవర్ అంటే ఏంటని చెప్పి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్ట్రా హెడ్ రూఫ్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా చుట్టుపక్కల మొత్తం మెరీన్స్తో మొత్తం వచ్చేస్తుంటాడు. దాన్ని చూసి లేదు ఇదంటే ఏంద్రా నేవీ ఇంటికి వచ్చేసిండ్రు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నేవీ ఇంకా పైరట్స్ ఇంకా అందరూ ఫైట్ చేస్తున్నారు. అది స్ట్రా హెడ్ క్లోజ్ అయిన ఇద్దే చేయాలని చెప్పి అరుస్తుంటాడు. ఇంక అందరూ చూసారా ఎవరైనా పీగలేడు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దాన్ని చూస్తామంటే ఆ శానికి వచ్చి సైడ్ వచ్చి ఇంకో మెరీని చంపేస్తుంటాడు. దాన్ని చూసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే చంపేసేసారు కదా, ఇంకందరూ ఎటువంటి బ్యాక్ లాస్ ఏం చేయకుండా ఇంకందరూ చంపేదానికి కూడా రెడీ అయిపోయింది. అది ఎవరైనా కానీ స్ట్రా హెడ్ లూఫీ అయినా కానీ చంపేదానికి రెడీ అయిపోయింది అని చెప్పి చెప్తుంటారు. ప్లస్ పైరట్స్ ఇంకా అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్లస్ మన మీ జోడియా టైప్ డెవల్ ఫుడ్ కాబట్టి ప్లస్ ఇంకా లూఫీ గడు ఫ్రేక్ లూఫీ గడు ఇక అందరూ వేస్ట్ కాదు మీరు అంతా చెప్తారు. అప్పటికే మనకి మన ప్యాసిఫిక్ స్టార్స్ వచ్చేసి ఫైట్ చేస్తూ ఉంటాయి. ప్యాసిఫిక్ స్టార్స్ అన్నీ వచ్చేసి మన రోజు మీద అటాక్ చేస్తూ ఉంటాయి. దాన్ని చూసి అది మనకి మెరీన్స్ దగ్గర నుంచి బ్లాక్ లాస్ వచ్చేసి ఇంక అందరూ రెడీ అయిపోతా అని చెప్పి చెప్తున్నారు. ప్యాసిఫిక్ స్టార్స్ వచ్చేసి ఒక్కొక్కరిని స్కాన్ చేసి పైరట్టా కాదా అని పెలిసి తప్పుతూ ఉంటాడు. ఇంకా అంతా పైరట్స్ అందరూ చాలా పడికి పోతుంటాడు. ఇక్కడ చూస్తే ఫేక్ లూఫీ కూడా భయపడుతూ ఉంటాడు. ఫేక్ లూఫీ ఇంకా లూఫీ ఎక్కడ పడిపోతాడు, ఇక్కడ నేను ఫైట్ చేసే పని వచ్చిందని చెప్తుంటాడు. అక్కడ చూస్తుంటే లూఫీ సమా ఓడించగలడు, లూఫీ సమ్ అని చెప్తుంటే అది నేను స్ట్రా హెడ్ లూఫీని, నేనెవరో తెలియదా మా తాత గోప్ అని చెప్పి మెరీన్ హీరో అని చెప్పి చెప్తుంటే అయితే నాకు ఇంటికి అని చెప్పి లూఫీ ఫేక్ లూఫీ కానీ టిక్కిని కొట్టేస్తుంటాడు. ప్లస్ అసలు ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి మాట్లాడుకుంటాడు. లూఫీ ఇతను లూఫీలో కనిపించట్లేదు అని చెప్పి చెప్తుంటాడు. తను ఒక లూఫీ కాదు, తను 56 మిలియన్ ఉన్న పైలట్ మెరీన్ అని చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి ఫేక్ లూఫీని ఇప్పుడు దాకా మీరు లూఫీ వచ్చి చెప్తారా వేస్ట్ గాడు, లూఫీ నువ్వు ఇక్కడ నా చెప్తున్నా లేదు బయటికి రా చెప్తుందా నాకు కనిపెట్టేశాడనమాట చెప్పి ప్యాసిఫిక్ లూఫీస్ మీద అటాక్ చేస్తుంటారు. దాన్ని చూసి ఇప్పుడు అతనే నిజమే లూఫీ, తనే మంకీ ది లూఫీ అని చెప్పి భయపడుతుంది. ఇప్పుడు తప్ప ఫేక్ లూఫీ పిటంగ్ చేస్తున్న రియల్ లూఫీ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లస్ దాన్ని చూసి ఇంక మీరు అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది భయపడి ఉంటారు. ప్యాసిఫిక్ స్టార్స్ వచ్చేసి మా లూఫీ మీద అటాక్ చేయాలని ట్రై చేస్తుంది. లూఫీ
చాలా ఈజీగా దాన్ని దాచేస్తుంటాడు. చాలా ఈజీగా, చాలా సులువుగా ఉండిద్దని చెప్పి చెప్తుంటారు. కానీ ఫాస్ట్ ఫిస్టర్స్ చాలా పవర్‌ఫుల్ కానీ లూఫీకి ముందు అది వేస్ట్. లూఫీ గేట్ 2లో మరి తను ఒకే దెబ్బతో కింద కొట్టేసి దాన్ని పగలగొట్టేస్తూ ఉంటాడు. దాన్ని చూసి లూఫీ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడని చెప్పి అనేస్తుంటాడు. ఏ అది లూఫీ ఎట్ట స్ట్రాంగ్ ఫాస్ట్ ఫిస్టర్స్ సేమ్ ఒకప్పుడు ఎట్టుండే ఎప్పుడు అట్టుండే. అక్కడ మనం రొనానో జోరో ఇంకా సంజీ కూడా అక్కడికి వచ్చేస్తుంటాడు. దాన్ని చూసి మిగతావాళ్ళు కూడా వచ్చేసాడు అని చెప్పి మాట్లాడుతుంటారు. నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇంకిద్దరు కలిసి దాన్ని ఒకే స్ట్రైక్‌లో కోసి దెబ్బేసుకుంటారు. దాన్ని చూసి అసలే నాకేం అర్థం కావట్లేదని చెప్పి అనుకుంటారు. సరే లూఫీ పోదు మన వల్లనే మన కోసం అందరూ వెయిట్ చేస్తామని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడ చేరి నేను ఒక్క విషయం ఆగండి మర్చిపోయాను చెప్తే అక్కడికి రేలీ వచ్చేస్తుంటారు. రేలీ మన లూఫీని కాపాడతానికి వస్తుంటే లూఫీ నువ్వు చాలా కష్టపడ్డాను ఇప్పుడే ఓడించాను చాలా పవర్ఫుల్‌గా అంతే రేలీ చాలా థ్యాంక్స్ నాకు నువ్వు 2 నెలలు ట్రైనింగ్ చేసినందుకు నేను చాలా పవర్ఫుల్‌గా మారిపోయాను. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది అని చెప్పి చెప్తుంటాడు. నువ్వు ఇలా మాస్టర్ చేస్తావని చెప్పి నేను అనుకోలేదు. నేను చూసి నాకు చాలా గర్వంగా ఉంది స్ట్రా హ్యాట్ లూఫీ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇప్పుడు స్ట్రైట్‌గా మన రేలీ గారు దిగేసి ఎవరైనా డిసైపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే సంపి తప్పుతా అని చెప్పి సరే ఒక లైన్‌కి ఇస్తే ఉంటాడు. లైన్ ఇక్కడ చూస్తే నీకు అంతా పరిగెట్టుకుంటే వెళ్తా ఉంటాడు. ఎంత తొందరగా మనం వెళ్ళాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే జోరో తప్పిపోకుండా ఉంటాడు. దానికి అతను కూడా హెల్ప్ చేస్తుంటది. ప్లస్ నన్ను చూస్తుంది ఎలా తప్పిపోలేదు అని చెప్తుంది. ప్లస్ అమ్మాయి కూడా అక్కడికి వచ్చేసి జోరో నీకు ఎన్నిసార్లు చెప్పాను తప్పిపోక అని చెప్పి మళ్ళీ ఇంటికి తప్పిపోతాను చెప్తే అమ్మాయి స్మెల్ బాగుంది అది అదిరిపోయింది అని చెప్పి మన సంజయ్ కూడా దాని స్మెల్ చూస్తూ ఉంటాడు. దాని నుంచి వీళ్ళంతా కోపడుతూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే తల్లిపక్షి కూడా వచ్చి మన వాళ్ళకి హెల్ప్ చేసేదానికి రైడ్ కూడా వచ్చి ఉంటుంది. ప్లస్ అక్కడ మన బ్రుక్ కూడా వచ్చేస్తున్నాడు. లేడీస్ చాలా బాగున్నాడు అని చెప్పి మన బ్రుక్ కూడా పోయి మా పాట పాడుతూ ఉంటాడు. లేడీస్ అడ్డంగా ఉన్నారని చెప్పి ప్యాంటీ చూపించారు సరే కొట్టుబడి ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తే ఇంకా మన వాళ్ళందరూ రైడ్స్ తీసుకుని గాయస్ వచ్చేసి అని చెప్తుంది. ఏంది మీరు చాలా మారిపోయి చెప్తారు. సంజయ్ దాంట్లో చూసి రక్తం కొట్టుకుంటారు. ఫ్రాంకిన్ చూసి మన లూఫీ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంకా మన మెనేజ్ మన మీద ఫైట్ చేసానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా మన స్ట్రాట్ వాళ్ళు పని అయిపోయిందని చెప్పి అనుకుంటాడు. అప్పుడే మన బోహ ఇంకా అరోస్ యూజ్ చేసి మన వాళ్ళని ఆపి తిప్పుతూ ఉంటుంది. దాన్ని చూసి లూఫీస్ అమ్మ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపో తొందరగా నీకు నేను కాసేపు టైం ఇవ్వాలని చెప్పింది. ఇక్కడ చూస్తుంటే తను ఒక వాల్డ్ కదా తను ఏం చేస్తుంది ఇక్కడ అంటే తను ఒక వాల్డ్ ఏం చేస్తుంది ఇక్కడ మన ఇక్కడ పని ఆడుతుంది. అయినా తనే కానీ నన్ను కాపాడుద్ది. తను బోయంగా నా ఫ్రెండ్ అని చెప్పి చెప్తా ఉంటుంది. బోయంగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తను చాలా అందంగా ఉంటుంది. దాన్ని చూసి ఇష్టపడుతూ ఉంటాం మన ఆగడి స్ట్రైట్గా మన చాపడే దాన్ని చూసి చాలా అందంగా ఉంటుంది. తను చూసి మనం రాయిగా మారిపోతాడు. ఎలా నువ్వు అంటే ఐలాండ్లో అమ్మాయిలు తట్టున్నావు అని చెప్పి చెప్తుంటాడు. సరే అయితే ఫస్ట్ మనం లూఫీతో మాట్లాడతాం అని చెప్పి ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ చేస్తాడు. తన వెనక ఎటువంటి నేవీస్ ఎవరు రాకుండా ఉంటాడు. దానికి హెల్ప్ చేసేది కూడా మనకి లాస్ట్ టైం వాళ్ళందరూ ఎవరైతే ట్రైనింగ్ చేశారో వాళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూసిన గజ్జలు కూడా కిసులు పెట్టేసి పడి దెబ్బేసి నన్ను కాపాడని చెప్తుంటాడు. ఇంకా సరే అయితే ఇంక మనం వెళ్దాం. ఇంకా మనం ఫిష్ మ్యాన్ వెళ్ళడానికి ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఇంకా వెళ్దాం స్ట్రా హ్యాట్ క్రూ ఇంకా స్టార్ట్ అవుతుంది. సెట్ సేన్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంకా మన జర్నీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు. ఇలాగ మన లూఫీ వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా మన ఫిష్ మ్యాన్ ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ ఫేక్ వాళ్ళు నన్ను కొడతా ఉంటాడు. ఈ దేనికి మీరు ఎదగొడ్డారు మీరు దేని చేయలేకపోతున్నారు అని చెప్పి మీరు వేస్ట్ కాదని చెప్పి చెప్తా ఉంటాడు. మీ వల్ల నేను చాలా హోప్స్ పెట్టుకుని వచ్చాను. ఇంకా మిమ్మల్ని ఇక్కడ సంపేన్ డౌట్ నేను వదిలిపెట్టని చెప్పి వాళ్ళని కొట్టి సంపేదానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మెయిన్స్ అని చాలా కొట్టేసి ఉంటాడు. మన ఫేక్ లూఫీ గాడి ఇదంతా చేస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ స్ట్రా హ్యాట్ చాలా స్ట్రాంగ్ అయిపోయారు వాళ్ళంట. వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి లూఫీని చూస్తా అంటే నాకు నా పాట గ్రామం బాగా గుర్తొచ్చాయి అని చెప్పి అసలు ఇంకా నువ్వు మర్చిపోలేదు అని నేను చెప్తుంటే మర్చిపోలేదు అని చెప్పి మన రాజు వచ్చేసి మన రేలీని అట్ట కలిసాడని చెప్పి మన ఇద్దరం ఇంకా సేల్ చేద్దాం ఇంకా నేను పైలట్ కింగ్ అవుతాను అని చెప్పి చెప్తుంటాడు. దాని నుంచి మన సిల్వర్ చాలా ఎమోషన్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక ఇక్కడతో రిటర్న్ టు సాబోడి ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది గైస్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చే ఆర్క్ పేరు వచ్చి ఫిష్ మ్యాన్ ఐలాండ్. దాన్ని కూడా నేను తొందరగా ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తాను. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను రేపైతే వీడియో పెట్టలేను. నేను తెలిసి నాకు నెక్స్ట్ సాటర్డే నుంచి వీక్లీ వన్స్ వీడియోగా వచ్చేలాగా ట్రై చేస్తాను. ఇంకా ఫిష్ మ్యాన్ ఐలాండ్ నుంచి ఇక్కడతో నేను వన్ పీస్ని 1% అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా అలాగే నేను నెక్స్ట్ అనేది నేను విల్లాంగ్ సాగాని ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్లాన్ వేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 100కి చాలా దగ్గర ఉన్నాను. 100K కాదు 100 సబ్స్క్రైబర్స్ మాత్రమే. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్ బై సీ యూ టుమారో.